హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. మీరు గమనిస్తే ఒక 2 డేస్ బ్యాక్ అంటే 17th జూలై 2026 రోజు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేశారండి. ఇది ఇండియా యొక్క ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందంటే జింద్ అనే ప్లేస్ నుంచి సోనీపట్ అనే ప్లేస్ వరకు. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఈ రైల్వే ట్రాక్‌లో వీళ్ళు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని గాని ఒకసారి గమనిస్తే, ఇండియా లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. సో ఇప్పటిదాకా మన ఇండియాలో ఎప్పుడు డల్హౌసీ అప్పటి నుంచి ఎప్పుడు 1853లో కదా! డల్హౌసీ టైంలో మనకు ఫస్ట్ ముంబై టు థానే ఫస్ట్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు లోకో పైలట్స్‌కి సంబంధించి లైక్ డీజిల్ కానీ, ఎలక్ట్రిసిటీ గానీ ఇవన్నీ వస్తూ ఇప్పుడేంటి అంటే హైడ్రోజన్ దగ్గరికి వచ్చామనమాట. సో ఇది ప్రపంచంలో ఆల్రెడీ వచ్చిన టెక్నాలజీ. కానీ ఇండియా దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ టైమ్ గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్‌ని తీసుకురావడం ఇదే అనమాట ఫస్ట్ టైమ్. అందువల్ల 17 జూలై 2026 అనేది ఒక చారిత్రాత్మక మైలురాయిగా చెప్పుకోవచ్చు. సరే, అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే ఏ హిస్టారిక్ స్టెప్ టువర్డ్స్ క్లీన్, గ్రీన్, సెల్ఫ్ రిలియంట్ ఇండియా. గమనించాలి. క్లీన్, గ్రీన్ ఈ 2 పదాలు దేనికి చెప్తూ ఉన్నాయి? ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటు సెల్ఫ్ రిలియంట్ ఇండియా. ఎందుకు? మనకున్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో ఎక్కువ డెఫిసిట్ ఎక్కడ కనిపిస్తోంది? పెట్రోలియం రిజర్వ్స్ దగ్గరే కనిపిస్తుందనమాట. ఎందుకు? మనం ఎక్కువ డాలర్స్ అనే వాటిని అక్కడ పే చేయాల్సొస్తుంది. ఎందుకు డాలర్స్ ఎక్కువ పే చేస్తున్నాం? దాదాపు మోర్ దాన్ 80% ఆఫ్ ఇండియా యొక్క ఎనర్జీ నీడ్స్ అనేవి ఇంపోర్ట్ డిపెండెంట్‌గా ఉన్నాయి. దానివల్ల అల్టిమేట్‌గా ఏమవుతుంది? మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద ప్రెషర్ పెరగడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తరిగిపోతూ వస్తుందనమాట. సో ఫైనల్‌గా రూపీ డిప్రిసియేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కౌంటర్ చేస్తూ అదే విధంగా ఎన్విరాన్మెంట్ కూడా పర్యావరణానికి పరిరక్షణగా ఉండే విధంగా మన ఇండియా చూసుకున్న ఒక ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్. సో ఇదనమాట దీని వెనకున్న తాత్పర్యం. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ అసలు గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటి అనేది చూద్దామండి. ఇక్కడ దీనిలో ఒక చిన్న కాన్సెప్ట్ చూసే ముందు మనం ఒక సింగిల్ లైన్‌లో ఇదేంటో చూద్దాం. హైడ్రోజన్ ట్రైన్స్ ఏం ఆఫర్ చేస్తుంది? క్లీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఫ్రెండ్లీ అయితే సరిపోతుందా? ఎఫిషియన్సీ అవసరం లేదా? ఎఫిషియంట్ కూడా ఉంది. అదే విధంగా నమ్మదగినది కూడా. రిలయబుల్ సొల్యూషన్ ఫర్ గ్రీనర్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్యూచర్. ఓకే. ఎందుకు అలా చెప్పారు అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుందండి. మొత్తం 3 హైడ్రోజన్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా! మనకు దాంట్లో గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అన్నమాట. ఇప్పుడు చెప్తుంది మనం ఈ గ్రీన్ హైడ్రోజన్‌కి సంబంధించి. గ్రే హైడ్రోజన్‌లో ఏంటి? దీని ఇన్‌పుట్‌గా ఎయిదర్ నేచురల్ గ్యాస్‌ని గాని, కోల్‌ని కాడు వాడతాం. కోల్ ఏంటి? ఫాసిల్ ఫ్యూయల్ అన్నమాట. సో పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా కోల్‌ని, నేచురల్ గ్యాస్‌ని రెండిటిని కూడా యూజ్ చేయొచ్చు. సరే, ఈ రెండిటిని యూజ్ చేసినప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే CO2 అనేది మళ్ళీ పర్యావరణంలోకి రిలీజ్ అవుతుంది. సో ఇది నెగెటివ్ కారకం కదా! అందువల్ల ఇది గ్రే హైడ్రోజన్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? బ్లూ హైడ్రోజన్ CO2 అనేది రిలీజ్ అవుతుంది. కానీ దాన్నంతా ఏం చేస్తారు? అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌లో ఇలా పట్టి ఉంచుతారనమాట. సో దానివల్ల ఏమైతుందంటే CO2ని క్యాప్చర్, స్టోరేజ్ అండ్ యూసేజ్. సో అట్మాస్ఫియర్‌లోకైతే CO2 రాదు. కానీ CO2 అనేది మాత్రం రిలీజ్ అవుతుంది. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే అండర్ గ్రౌండ్ వాటర్‌లో స్టోర్ చేసి పెడతాం. సో ఆ విధంగా దీన్ని బ్లూ హైడ్రోజన్ అంటాము. కానీ ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అని దీన్నే ఎందుకని పిలుస్తున్నాము అంటే ఇక్కడ మనం వాడే ఇన్పుట్స్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్స్ 2 కూడా ఏదైనా సోలార్ పవర్, విండ్ పవర్ ఇదంతా ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ. దీనివల్ల పర్యావరణానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? ఏమీ లేదు. ఇన్పుట్స్ అనేవి క్లీన్‌గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ అవుట్‌పుట్ ఏమన్నా ఇందాకలాగా CO2 అలాంటివి ఏమన్నా కాలుష్య కారకాలు రిలీజ్ అవుతున్నాయంటే అలాంటివి ఏమీ రిలీజ్ అవ్వట్లేదు ఇక్కడ. మరి ఏం రిలీజ్ అవుతుంది ఇక్కడ అంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మన ప్లాంట్స్ కూడా ఆక్సిజనే కదా రిలీజ్ చేస్తున్నాయి. సో అదే కదా మనకు ప్రాణవాయువు. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని రిలీజ్ చేస్తుంది. అంటే మనకు నష్టం కలిగించకపోగా మనకి ఏదైతే అవసరమో దాన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలవడం జరుగుతుంది. మీకు ఇంకొంచెం క్లారిటీగా కావాలంటే అవే ఇక్కడ పాయింట్స్ రూపంలో మెన్షన్ చేస్తున్నానండి. ఒక్కసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి మీకు అర్థమైతుంది. చూసాం కదా ఇందాక ఏమన్నాము? ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పాం కదా! సో ఆక్సిజన్ ఏంటి? మళ్ళీ మన ఎన్విరాన్మెంట్‌లోకి కలుస్తూ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ ఏం చేస్తారంటే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తారు. ఏ విధంగా? H2O కదా వాటర్, అది కాస్త విడిపోయి H2 ఆక్సిజన్, అది ఫైనల్గా ఫ్యూయల్ సెల్లో ఇది స్టోర్ చేసుకుంటారు. వాటర్ వేపర్ గాను మనకు కావాల్సిన ఈ ఎలక్ట్రిసిటీ రూపంలో మనమనే దీన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు చూస్తే ఇక్కడ H2 రన్స్ ఆన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. ఈ ట్రైన్ అంతా దేని మీద లాగుతుంటుంది అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకుని అనమాట. అందుకే దీన్ని ఏమంటున్నారు? క్లీన్, అదేవిధంగా స్మార్ట్, నెక్స్ట్ సస్టైనబుల్. ఇది కూడా మీకు గుర్తుంటే మన ఎస్డిజి గోల్స్ దాంట్లో 7th గోల్ చూసారా? క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అంటారు. ఇదంతా ఎందుకు? ఎస్డిజి గోల్ 13 చూసారా? అదేం చెప్తుంది? క్లైమేట్ యాక్షన్ కోసం అని చెప్తుంది. సో వాటిలో భాగంగా తీసుకొచ్చినవి ఇవన్నీ. సో అందుకని సస్టైనబుల్ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చెప్పింది అనమాట. ఇది కూడా హైడ్రోజన్ ఏం జరుగుతుంది? ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏం చేస్తుంది? మనకు ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తుంది అనమాట. ఫైనల్ గా ఏం ఎమిట్ అవుతుంది? వాటర్ వేపర్ అనేది ఎమిట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ఏమన్నా డైరెక్ట్ గా ఎమిట్ అవుతున్నాయా అంటే లేదు. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఫర్ నాన్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే రూట్స్ అన్నమాట. ఇది నాకు చెప్పేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇదని ఒకసారి ఈ ఇన్పుట్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే అప్పుడు మనం పంచామృతాలు అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఐఎన్డిసిస్ ని కొంచెం మార్చి మళ్ళీ ఇచ్చాం, గుర్తుందా? 5 పంచామృతాలు. దీని గురించి ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్ క్లాస్ లో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది స్పెసిఫిక్ గా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఆ, ఏమంటారు, ఈ యొక్క టార్గెట్స్ అన్నమాట. ఇది ఎప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారంటే 2021 ఆగస్ట్ 15 రోజు దేశానికి ప్రైమ్ మినిస్టర్ గారు పిలిపించారనమాట. ఏమని చెప్పారు? 2030 కంతా కూడా మనం దాదాపు 500 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పారు. దీని ద్వారా 6 లక్షల కొత్త జాబ్స్, గ్రీన్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అంటున్నారు అనమాట. నెక్స్ట్ 50 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ అబాట్మెంట్ అనేది క్యుములేటివ్ గా చేస్తాము అంటున్నారు, తగ్గిస్తారు అని చెప్తున్నారు అనమాట. దీనికోసం ఎలక్ట్రోలైజర్ ఇన్స్టలేషన్స్ అనేవి 60 నుంచి 100 గిగావాట్స్ ఎలక్ట్రోలైజర్ ఇన్స్టలేషన్స్ అనేవి జరుపుతాము అంటున్నారు. ఫైనల్గా ఏమంటున్నారు? 125 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము. దీనికోసం ఆల్మోస్ట్ 8 లక్షల కోట్ల పెట్టుబడులు అనే వాటిని ఆహ్వానిస్తాము అని కూడా చెప్పడం జరిగిందనమాట. మీరు వీలైతే ఈ పంచామృతాలతో పాటు లైఫ్ గురించి మాట్లాడారు కదా మన ప్రైమ్ మినిస్టర్ గారు, అది కూడా ఒకసారి చూసుకోండి. గ్లాస్కో సమ్మిట్, వీటిని కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వీడియోస్లోనే ఉంది కదా, అది ఒక్కసారి రివిజన్ చేయండి. ఇవి పర్టికులర్గా ఆ ట్రైన్ నడిచిన ఆ, ఈ యొక్క ప్లేసెస్ ఉన్నాయి కదా, డెస్టినేషన్, వాటి గురించి మాట్లాడండి. ఒకసారి చూస్తే చూడండి. రూట్ జింద్ నుంచి సోనీపట్ వరకు ఉందన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ ట్రైన్? ఇప్పుడు చూసాం కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ అని చెప్పేసి. బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? వాటర్ వేపర్ అని వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదు. పర్పస్ ఏంటి? క్లీన్, గ్రీన్, అదేవిధంగా సస్టైనబుల్ రైల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 హైడ్రోజన్ పవర్డ్ లోకోమోటివ్స్ విత్ ప్యాసింజర్ కోచెస్ అని చెప్పి చెప్తున్నారు. దాదాపు ఒక న్యూస్ లో నేను వినింది ఏంటంటే 2000 మంది ఈ ట్రైన్ యూజ్ చేసుకుంటున్నారు. 2 టైమ్స్ వెళ్తుంది ఈ ట్రైన్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి అని చెప్పి చూసాను అనమాట. అఫ్ కోర్స్ ఇవన్నీ నాన్ టెక్నికల్ డీటెయిల్స్. మీరు ఏదైనా ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ రీఫ్యూలింగ్ ఫెసిలిటీ అనేది కూడా ఈ ప్లేస్ లో, జింద్ అనే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేశారని. సరే, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ అనమాట. ఏమంటున్నారు? ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ దేనికి? ఆత్మ నిర్భర్ భారత్ మన విషన్ ఏదైతే ఉందో దాని వైపుగా ఒక ముందడుగు పడింది. అదే విధంగా గ్రీన్ రైల్ రివల్యూషన్ గా కూడా ఇది మనకు కనిపిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. మరి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ లో మెన్షన్ చేయాలి కదా, ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేసి. నాకు చెప్పిన దాన్ని ఇంకొంచెం పదాలు మార్చి ఏం రాస్తాము? జీరో ఎమిషన్, అదేవిధంగా జీరో పొల్యూషను, నెక్స్ట్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. అందుకే కదా అది సస్టైనబుల్ అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వాట్ టు సే ట్యాగ్ ఇచ్చిన చూడండి, డ్రైవింగ్ ఇండియా టువర్డ్స్ ఏ గ్రీనర్ టుమారో. బాగుంది కదా ఈ ట్యాగ్. ఇలాంటివి కూడా మీరు కంక్లూషన్ లో పెట్టండి, మంచి మార్క్స్ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డీజిల్, అదే విధంగా పెట్రోల్, ఈ రెండు కూడా ఏంటి? ఫాసిల్ ఫ్యూయల్స్ అనమాట. సో వీటి మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. అదే విధంగా ఇందాక మాట్లాడుకున్నామే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని, దానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్ గా ఏం జరుగుతుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇదేం ప్రమోట్ చేస్తుంది? క్లీన్, అదే విధంగా సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో
దాన్ని ఇది ప్రమోట్ చేస్తుందనమాట. సో, ఆ విధంగా చూస్తే హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి కీ పిల్లర్‌గా కనిపిస్తాయి. ఎందులో? ఇండియాని ఒక క్లీనర్, గ్రీనర్, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా నిలబెట్టడంలో ఇది మనకు కీ పిల్లర్‌గా కనిపిస్తుందనమాట. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీన్ హైడ్రోజన్స్ కానీ మీరు గమనిస్తే జర్మనీ ఆల్రెడీ 2018లోనే తీసుకొచ్చిందనమాట. ఇది వరల్డ్‌లోనే ఫస్ట్ టైమ్ జర్మనీ తీసుకొచ్చింది. తర్వాత చైనాలో గూడా ఇవి ఆల్రెడీ ఆపరేషనల్‌లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జపాన్‌లో కూడా ఇవి కనిపిస్తున్నాయి. సౌత్ కొరియా. ఇప్పుడు చూస్తే ఇండియా అనమాట. అంటే 1, 2, 3, 4 ఫిఫ్త్ కంట్రీ ఇండియాగా చూడొచ్చు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! ఈ స్టేట్మెంట్స్ కూడా మెన్షన్ చేయండి బావుంటుంది. ఇండియా జాయిన్స్ గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ ఇప్పటిదాకా ఇంటే ఒకటి తర్వాత అంటే ఐదో నంబర్‌గా ఇదొచ్చింది కదా! సో, అందుకనేసి మనం ఏమంటున్నామంటే గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లీడింగ్ ద వే టువర్డ్ ఎ క్లీన్, గ్రీన్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్. మీరిక్కడ ఎక్కడైనా గమనిస్తే యూఎస్ఏ ఉందా? చెప్పడం మాత్రం తెగ చెప్తదనమాట. కానీ ఇవన్నీ చూడండి ఇండియా 141 కోట్ల మంది పాపులేషన్‌తో ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుందంటే ఎంత గొప్ప సంగతది. బట్ యూఎస్ దగ్గర అంత ఫండ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఉన్నా కూడా అది రెస్పాండ్ అవ్వదనమాట. అందులోను ట్రంప్ ఉన్నంత వరకు ఇలాగే చేస్తూ ఉంటుంది. సరే, హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి మనకెలా కనిపిస్తాయి అంటే ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ రైల్ ట్రాన్స్‌పోర్ట్‌గా చూడొచ్చు. ఎస్పెషల్లీ నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ ఏదైతే ఉందో అందులో. సో, మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎలా చూడొచ్చండి? గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్‌లో గాని గమనిస్తే క్లీన్ ఎనర్జీలో ఇన్నోవేషన్ గాను, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్ గాను దీన్ని చూడొచ్చనమాట. మన ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడొచ్చు? ఇదొక క్లీన్ ఎనర్జీ గాను, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటి వాటికి సంబంధించి ఎమిషన్ రిడక్షన్ గాను, నెక్స్ట్ క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయడంలో పాత్రగాను దీన్ని గమనించొచ్చు. మరి మౌలిక వసతులకు సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి చూస్తే, సో, ఇలా గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ అని, ఇలా ట్రైన్స్ లేకపోతే ప్రాజెక్ట్స్, పోర్ట్స్ మీకు గుర్తుంటే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ అని చెప్పేసి తమిళనాడులో ట్యుటికోరన్ పోర్ట్ ఉంది కదా! ఆ పోర్ట్‌ని అనౌన్స్ చేశారు గుర్తుందా? హ్మ్. ఓకే. మీకు ఇదే పాయింట్‌లో గుర్తు రావాలండి. మొత్తం మనకు ఇండియాలో ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? 13 మేజర్ పోర్ట్స్. దాంట్లో ట్యుటికోరిన్ కూడా మేజర్ పోర్ట్ అనమాట. దాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో, ఇలాంటివన్నీ తీసుకురావడం వల్ల ఏమైతది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. సో, ఆ విధంగా మీరు గమనిస్తే సస్టైనబుల్ అదే విధంగా మోడర్న్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌ని డెవలప్ చేసిన వాళ్ళం అయితామనమాట. ఫైనల్‌గా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు? ప్రమోటింగ్ లాంగ్ టర్మ్ ఎలాంటిది? ఎకలాజికల్ బ్యాలెన్స్‌డ్ గాను రిసోర్స్ ఎఫిషియన్స్‌గా ఉన్న ఒక ఆహ్, ఏమంటారు అభివృద్ధిని మనం చూడగలుగుతున్నామనమాట. సో, ఇలాంటి పదాలన్నీ మీరు ఎగ్జామ్ పేపర్‌లో పెట్టగలిగితే చాలా హై డెప్త్ ఉన్న వర్డ్స్ కదా! అందుకే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇందాక మీరు చూసారు కదా! ఆల్రెడీ హైడ్రోజను, ఆక్సిజను ఇవి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవ్వడము, వాటర్‌ని రిలీజ్ చేయడము, ఇవన్నీ సంబంధించిన మెథడ్ అక్కడ ఒక ఫిగర్ కూడా చూపించాం. సో, అది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనమాట. మరి గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తున్నారు కదా! ఎందుకు? హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ విధంగా? ఇన్‌పుట్‌గా ఏం వాడుకుంటున్నాం? రెన్యూబుల్ ఎనర్జీస్‌ని వాడుకుంటున్నాం. మరి అవుట్‌పుట్ ఏమైనా నెగెటివ్ చేస్తుందా అంటే అవుట్‌పుట్ కూడా ఏం నెగెటివ్ కాదు. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ ఏమి రిలీజ్ అవ్వట్లేదు. ఈ మిషన్ ఆల్రెడీ చూసాం కదా! నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనమాట ఇది. ఎందుకు అంటే గ్రీన్ హైడ్రోజన్‌కి సంబంధించి అదే విధంగా ప్రొడక్షన్ ఉంటే సరిపోదు గదా! ప్రొడ్యూస్ చేసిన దాన్ని యూజ్ చేసుకోగలగాలి. సో, యూసేజ్‌ని పెంచటము, యూసే కాదు మనం విదేశాలకు కూడా ఎగుమతి చేయడం. సో, ఎక్స్‌పోర్ట్‌ని పెంచే విధంగా మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క థీమ్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జీరో ఎమిషన్ ట్రాన్స్‌పోర్ట్ రవాణాలో ఎమిషన్ అనేది జీరోకి తీసుకురావడం అనమాట. ఎట్లా చెప్తున్నారు? ఏమంటున్నారు? ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ దట్ ప్రొడ్యూస్ నో డైరెక్ట్ ఎమిషన్స్ ఎన్షూరింగ్ ఏం ఎన్షూర్ చేస్తుంది ఇంకా ఇక్కడ? క్లీన్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేస్తుంది. నెక్స్ట్ సస్టైనబుల్ ఫ్యూచర్‌ని కూడా ఎన్షూర్ చేస్తుందనమాట. ఇక్కడ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీగా కనిపిస్తుంది. ఏ విధంగా? దట్ పవర్స్ వెహికల్స్ ఎఫిషియంట్‌లీ విత్ జీరో టైల్‌పైన్ ఎమిషన్స్. సో, వెహికల్స్ కూడా ఏంటంటే ఎఫిషియంట్‌గా వర్క్ చేయగలుగుతాయి. ఇలాంటి ఎమిషన్స్ ఏమి జరపకుండా అని చెప్తున్నారు. సో, ఫైనల్‌గా ఒక స్టేట్మెంట్ గాని మనం గమనిస్తే ఏమంటున్నారంటే ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాంటి దాంట్లో పర్ఫెక్టు? అట్లా శాస్త్రీయంగా అంటే సైన్స్ పరంగాను, పర్యావరణంగాను, సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఈ మూడిటికి సమ్మిళితంగా మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌ని వర్కింగ్ టుగెదర్ ఫర్ క్లీన్ అండ్ గ్రీనర్ ఇండియా కింద ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. సో, దాన్ని ఎట్లా చెప్తుందంటే హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇక్కడ క్లీన్ ఎనర్జీ, అదే విధంగా ఒక సాంకేతికతను తీసుకురావడము, నెక్స్ట్
సస్టైనబుల్గాను గమనించవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ ఫిగర్ ఎందుకు తీసుకున్నానంటే అండి, ఇది డిస్క్రిప్టివ్లో రాస్తే ఈజీగా కన్వే అవుతుంది కదా ఎగ్జామినర్కి. సో అందుకని యూజ్ అవుతుందని తీసుకొచ్చామట. చూసారా, ఇక్కడ ఏమంటున్నారు, ఫ్యూయల్ సెల్ అనేది ఉంది అంటున్నారు. ఇక్కడ మనం రెన్యూబుల్ ఎనర్జీనే కదా ఇన్పుట్గా వాడుకుంటున్నాం. సో హైడ్రోజన్ వాడుకుంటున్నాము. మనకు ఫైనల్గా ఏమొస్తుంది, వాటర్ వేపర్ వస్తుంది అనమాట. హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ. సో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అయినప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదేవిధంగా వాటర్ వేపర్ వస్తుంది. CO2 ఎమిషన్ ఏమన్నా ఉందా, ఏమీ లేదనమాట. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ ఇచ్చారు చూడండి, కానీ మంచిగా ఉంది కదా. ఇది ఏమంటున్నారు, హైడ్రోజన్ని అదే పరిమాణంలో మనం కానీ గ్యాసోలిన్ కానీ వీటిని కానీ తీసుకుంటే హైడ్రోజన్లో అంట 1 kg హైడ్రోజన్ అనేది దాదాపు 2.75 kg ఆఫ్ గ్యాసోలిన్ ఎంత ఎనర్జీ ఇస్తుందో అంత ఎనర్జీని ఇవ్వగలుగుతుంది అంటున్నారు. అంటే అంత హై వాల్యూ ఉంది అంటున్నారు. సో ఆ విధంగా చూస్తే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కానీ మీరు గమనిస్తే ఎన్విరాన్మెంటల్ ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే డైరెక్ట్ ఎమిషన్స్ ఏమీ జరగవన్నమాట. దాంతోపాటు డైరెక్ట్ ఎమిషన్ ఏం జరగలేదు, CO2 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఏం జరగలేదంటే ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఆ విధంగా క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయగలము. మరి దీంట్లో ఛాలెంజెస్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. ఏంటి అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అదొక ఛాలెంజ్గా ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని కొన్ని కుటీర పరిశ్రమలు అంటాము, అదేవిధంగా హెవీ ఇండస్ట్రీస్ అంటాము. ఇదైతే కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నానండి. హెవీ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకు ఎక్కువ కాటేజ్ ఇండస్ట్రీస్నే పెడతారు, ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే హెవీ ఇండస్ట్రీస్ చూడండి, ఆ మెషినరీస్ కొనాలి, ల్యాండ్ కొనాలి, దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ తీసుకురావాలి, ఇవన్నీ చేయడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఇన్పుట్ కాస్ట్ ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని ఎక్కువగా బిజినెస్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకనే కాటేజ్ ఇండస్ట్రీస్ కనిపించినంత ఎక్కువ నెంబర్లో మనకు హెవీ ఇండస్ట్రీస్ కనిపించవన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అదేమైతుంది అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెద్ద మోతాదులో రాకపోవచ్చు. అదొక ఛాలెంజ్ ఉంది అన్నది చెప్తున్నారు. అదేవిధంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెపరేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి. నెక్స్ట్ స్టోరేజు, ట్రాన్స్‌పోర్టేషన్‌ని సేఫ్‌గా ఉండేట్టు చూడాలి. మరి వే ఫార్వర్డ్ ఏంటి? మరి ఛాలెంజెస్ ఉన్నాయంటున్నారు, పాజిటివ్స్ ఉన్నాయంటున్నారు. సో ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క పాజిటివ్స్‌ని వదిలేసుకుంటామా? వదిలేసుకోము. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్‌కమ్ చేసుకొని గ్రీన్ హైడ్రోజన్‌ని మనం మానవాభివృద్ధికి వాడుకోవాలనమాట. సో ఆ విధంగా వే ఫార్వర్డ్ ఏం రాస్తాము అంటే గ్రీన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. దేని ద్వారా? యూజింగ్ రెన్యూబుల్స్ ద్వారా. రీఫ్యూయలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఛాలెంజ్ అన్నాం కదా. సో దానికి సంబంధించి మనం బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ R&Dని అదేవిధంగా ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి. దీనన్ని ఎలా సపోర్ట్ చేయాలి, ఒక పాలసీ తీసుకొచ్చి గవర్నమెంట్ దాంతో సపోర్ట్ చేస్తూ పబ్లిక్ అవేర్నెస్ కూడా పెంచాలన్నమాట. సో ఫైనల్‌గా మనం ఏం చెప్తున్నామంటే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేజర్ స్టెప్ టువర్డ్స్ ఇండియాస్ విషన్ ఆఫ్ దేనికి, సెల్ఫ్ రిలియంట్‌కి, అదేవిధంగా సస్టైనబుల్‌కి, నెక్స్ట్ నెట్ జీరో ఎమిషన్ ఫ్యూచర్‌కి ఇవన్నీ ఒక మేజర్ స్టెప్‌గా కనిపిస్తుంది. సో క్లీన్ ఎనర్జీ టుడే ఈ రోజు కానీ మనం క్లీన్ ఎనర్జీని తీసుకొస్తే దానివల్ల ఏమైతుంది అంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బెటర్‌గా ఉంటుంది అని చెప్పి మనం ఈ ఆన్సర్‌ని ముగించొచ్చు అనమాట. ఓకే. రైట్. ఇదండి గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌కి సంబంధించిన ఇన్పుట్స్. ఇది కరెంట్ ఇష్యూస్‌తో సంబంధించింది కాబట్టి మనం వీలైనంత వితిన్ 10 మినిట్స్‌లో చేద్దాం అనుకున్నాం. బట్ టైం వచ్చింది. ఓకే. పర్వాలేదు. ఇంకేదైనా మీకు ఇన్పుట్స్ కానీ తీసుకొని ఉంటే అవి కూడా మీ నోట్స్‌కి యాడ్ చేసుకోండి. ఏదైనా గానీ ఇదైతే మాత్రం ఇయర్ ఎగ్జామ్స్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని చేయడం జరిగింది. ఓకే. రైట్. యాజ్ యూజువల్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.